అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ వస్తుంటాయండి. ఐయూటీ టోర్నమెంట్స్ జరిగేటప్పుడు ఆట కవరేజ్ కి మేము పాసెస్ ఇస్తున్నామండి. మేము రెడీ చేస్తున్నాము. పాసెస్ ఇస్తాం. ఆ పాసెస్ తో మీరు కవర్ చేసుకోవచ్చండి. అవునండి, అదే ఇస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే దీనికంటే ముఖ్యంగా 29వ టెక్నికల్ మెంబర్స్ అందరూ ఉంటారు. సో మొత్తం సార్ కూడా మీకు ఒకసారి నమస్కారం అండి. మనకు చిన్నప్పటి నుంచి మనం చాలా ముఖ్యంగా చదువుతో పాటు మనకి మానసిక ఉల్లాసము, శారీరక దృఢత్వము చాలా అవసరము. దానికి క్రీడలు చాలా ముఖ్యము అనేసి మన పెద్దలు చెప్తారు. అట్లాగే మన విశ్వవిద్యాలయంలో ఫస్ట్ నుంచి కూడా అదే వరవడితో మనము క్రీడలకు మంచి ప్రోత్సహిస్తున్నాము. అందులో భాగంగా ఈ విక్రమసింహపురి యూనివర్సిటీలో ఆల్ ఇండియా సాఫ్ట్బాల్ టోర్నమెంట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ 2 టోర్నమెంట్స్ అండి ఒకే కంటిన్యూగా మనం చేస్తున్నాము. ఉమెన్ టోర్నమెంట్ వచ్చి 30వ తేదీ ఏప్రిల్ 30వ తేదీ స్టార్ట్ అవుతుంది. 3వ తేదీ వరకు ఉమెన్ టోర్నమెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు 94 యూనివర్సిటీస్ నుంచి ఉమెన్ టీమ్స్ వచ్చున్నాయండి. ఒక్కొక్క టీంకి మనకు దాదాపు 20 మంది ప్లేయర్స్, 18 మంది ప్లేయర్స్, మళ్ళీ వాళ్ళ కోచ్, అట్లాగే రెఫరీస్ అందరూ వస్తున్నారు. మేనేజర్స్ ఉంటారనమాట. ఇది భారతదేశంలో నుంచి వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్నారు. మన విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంతకుముందు మనము సౌత్ జోన్ టోర్నమెంట్స్ నిర్వహించున్నాము. ఆల్ ఇండియా టోర్నమెంట్ నిర్వహించడం ఇదే ప్రప్రథమము. సో దీనికంతా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ పీడీలు ప్రతి ఒక్కరూ సహకారం అందిస్తున్నారు మాకు సక్సెస్ చేయడానికి. అట్లాగే మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారండి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది. ఇంకొకటి మెన్ టోర్నమెంట్ వచ్చి 4వ తేదీ స్టార్ట్ అవుతుంది, 8వ తేదీ వరకు జరుగుతుంది. దీనికి కూడా మనకు 96 టీములు వచ్చున్నాయండి. సో ఇంచుమించు అంటే మన విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో 2000 మంది క్రీడాకారులు జరుగుతున్నటువంటి ఒక మెగా ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్ సందర్భంగా దీని గురించి బాగా మనకు పబ్లిక్లోకి తెలియజేయడం కోసము మీ అందరి సహకారం కోరుతున్నాము. అట్లాగే దీని ద్వారా మనకేంటంటే ఎందుకు ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేయాలి అంటే విశ్వవిద్యాలయము రీసెర్చ్లో ఉండాలి, అకాడమిక్స్లో పాటు ఈ క్రీడల్లో కూడా మంచిగా మనం ఈ విధంగా టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం వల్ల పర్సెప్షన్ అనేది డెవలప్ అవుతుంది. దాని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో ఉన్న వారికి కూడా విక్రమసింహపురి యూనివర్సిటీ అంటే ఏంటనేది తెలుస్తుంది, ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఆ పబ్లిసిటీ కావచ్చు, పర్సెప్షన్ అంటాం, NIRF ర్యాంకింగ్స్కు, NACకి, వీటన్నిటికి కూడా ఈ పర్సెప్షన్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు ఇది సహకరిస్తుందండి. ఇంకా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము వివిధ కమిటీలు వేసుకోవడం జరిగింది. అట్లాగే మనకి కమిటీ కన్వీనర్స్ అంతా కూడా చక్కగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ లెవెల్ క్వాలిఫైడ్ 40 మంది వాలంటీర్స్ని తీసుకున్నాము. యాంపైర్స్ ఉంటారు, వాళ్ళని తీసుకున్నాము. వాళ్ళ ద్వారా అంటే ఎక్కడ కూడా ఏ లిటిగేషన్ ఏమి రాకుండా, ఎక్కడ కూడా మనం రూల్స్కి అతిక్రమించకుండా ఉంటారు. అట్లాగే దీనికి నేషనల్ లెవెల్ నుంచి మనకు ఆల్ ఇండియా అసోసియేషన్ వాళ్ళ ద్వారా మనకు ఒక అబ్జర్వర్ వస్తారండి. సో అతని యొక్క పరిశీలనలోనే ఈ కార్యక్రమం మొత్తం జరుగుతుంది. రూల్స్ మనకు సాఫ్ట్బాల్కి ఏవేవి రూల్స్ ఆల్ ఇండియా అసోసియేషన్స్ మనకు అట్లాగే సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్ చేసిన రూల్స్ ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఇనాగరల్ ఫంక్షన్స్ అన్నీ కూడా మేము సాయంత్రం అంటే 30వ తేదీ సాయంత్రము 5 గంటలకి ఇనాగరల్ ఫంక్షను, అట్లాగే 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇనాగరల్ ఫంక్షన్ మెన్ టోర్నమెంట్ది పెట్టుకోవడం జరుగుతుంది. అట్లాగే ఉమెన్ టోర్నమెంట్స్కు వ్యాలిడిక్టరీ కూడా 3వ తేదీ సాయంత్రము, అట్లాగే 8వ తేదీ కూడా వ్యాలిడిక్టరీ సాయంత్రం పెట్టుకున్నాం. ఎందుకంటే క్రీడాకారులు తెల్లవారితో క్రీడా షెడ్యూల్ ఏమీ డిస్టర్బ్ కాకుండా 6-6:30 నుంచి క్రీడా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. టోర్నమెంట్ జరుగుతూ ఉంటుందండి. ఆ టోర్నమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు వివిధ రకాలైనటువంటి అంటే మనకు వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి అవసరమైన అంటే మెడికల్ కోసము మేము మన కలెక్టర్ గారు కూడా మాకు అష్యూర్ చేస్తున్నారు. మెడికల్ ఎయిడ్, అట్లాగే శానిటేషన్ మెయింటెనెన్స్ కోసము మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ప్రతి ఒక్కరికి
ఒక్కరికి ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేశారండి. ఎవరూరు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి సహాయం చేయాలి, ఇట్లా ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేసి అందరు సహకరిస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన సర్వేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతి రోజు ఫోన్ చేసి కార్యక్రమంకి ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా చేస్తున్నారు అనేసి అని చెప్పి తన వంతు సహాయ సహకారాలు అఫీషియల్ ద్వారా కావచ్చు, సిఎస్ఆర్ ద్వారా కావచ్చు మాకు సహాయం అందజేస్తున్నారు. ఇంకా మా యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు, ఫ్యాకల్టీ మెంబర్సు వివిధ కమిటీల్లో వాళ్ళు బాధ్యతను పంచుకొని చక్కగా వాళ్ళ యొక్క బాధ్యత సక్సెస్ చేయడానికి టోర్నమెంట్ ఆల్ ఇండియా సాఫ్ట్బాల్ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ని 2025ని సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు కృషి చేస్తున్నారండి. ఈ విషయాన్ని మన యొక్క మన జిల్లాలోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి బాగా దీనికి మంచి ప్రాచుర్యము మీ ద్వారా సమాచారము పబ్లిక్లోకి తీసుకొని వెళ్తారని కోరుచున్నాము. థ్యాంక్ యూ ఫర్ మనకి ఉమెన్ టీమ్స్ వచ్చి 94 వచ్చున్నాయి, 93 ఉమెన్ టీమ్స్, 97 మెన్ టీమ్స్ వచ్చున్నాయండి. సార్ ఇప్పుడు మనకి ఇప్పుడే మేము ఆ కార్యక్రమం దగ్గరికే పోయి వచ్చినాం. మనకి ఇనాగరల్కి వచ్చి మన ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే అంటే మనకు తెలిసిందే 1వ తేదీన సీఎం గారి ప్రోగ్రాం ఉంది, చాలామంది బిజీగా ఉన్నారు మినిస్టర్స్ అంతా. కాబట్టి మనకు 1వ తేదీన వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉమెన్ టోర్నమెంట్ కాబట్టి మేడం గారు ఇనాగరల్ సెషన్లో ఉంటారు. అట్లాగే వాల్డిక్టరీకి వచ్చి ఉమెన్ టోర్నమెంట్ వాల్డిక్టరీకి వచ్చి మన సోమిరెడ్డి సారు ఉంటారు. అట్లాగే మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమా వెన్నం గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మా మహిళా యూనివర్సిటీ నుంచి పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి వస్తారు మేడము. మళ్ళీ మనకి ఈ 4వ తేదీ జరుగుతున్నటువంటి మెన్ టోర్న్ ఇనాగరేషన్కి మనకు స్పోర్ట్స్ మినిస్టర్ గారు, అట్లాగే మన నారాయణ గారు, అట్లాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా వస్తామని ఇచ్చున్నారు. అట్లాగే మనం ఎంపీలను కూడా మన లోకల్ ఇక్కడ ఎంపీ గారిని, అట్లాగే రాజ్యసభ సభ్యుల్ని వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము. వేమిరెడ్డి ప్రభాకర్ గారిని పిలుస్తున్నాము. అట్లాగే బేద మస్తాన్ రావు గారిని, శాప్ చైర్మన్ రవినాయుడు గారిని ముఖ్యంగా మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. అట్లాగే మనకు ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి మన కలెక్టర్ గారు అట్లాగే ఎస్పీ గారు మాకు సహకరిస్తున్నారు. వాళ్ళని కూడా మేము అతిథులుగా పిలుచుకుంటున్నాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇది కార్యక్రమం మొత్తము వీసీ గారి మా అల్లం శ్రీనివాసరావు గారు, ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు వైస్ ఛాన్సలర్ విక్రమసింహపురి యూనివర్సిటీ యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయండి. సో మా స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వెంకటరాయలు గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించుకుంటూ ఉన్నారు. అట్లాగే మా ప్రిన్సిపాల్ గారు అండ్ స్పోర్ట్స్ మాకు పీడీలు మన డిస్టిక్ నుంచి వచ్చినట్టు ప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, అట్లాగే మనకు వెంకటేశ్వర సార్ కావచ్చు, అందరూ కూడా సహకరిస్తున్నారు. సో దాదాపు ఒక వారం ముందు నుంచే వాళ్ళని మేము డిప్యుటేషన్ మీద ఇక్కడ తెచ్చుకొని ఈ కార్యక్రమం ఎలా చేయాలి సక్సెస్ఫుల్గా అని చెప్పి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని చేస్తున్నాము. రేపటి నుంచి కూడా మన డిస్టిక్లో ఉన్నటువంటి అందరూ పీడీలు కూడా వివిధ కళాశాలలో ఉన్న ప్రభుత్వ అండ్ ప్రైవేట్ కళాశాలలో ఉన్న పీడీలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారండి. హాస్టల్స్లో ఇప్పుడు ఉన్నాయండి, దాదాపు మెన్స్ హాస్టల్ ఉమెన్స్ హాస్టల్లో రెండింటిలోనూ ఉన్నాయి. క్లాస్ రూమ్స్ ఎక్కడైనా సరే టోర్నమెంట్ అంటూ కండక్ట్ చేశారు అంటే మనము అక్కడే క్లాస్ రూమ్స్లో కూడా అకామిడేషన్ ఇస్తాము. అంటే అది ఆనవాయితీ అనమాట. సో ఆ విధంగా మనం మన దాంట్లోనే ఇస్తున్నాము. ఆఫీషియల్స్కి వచ్చి కొందరు బయట స్పాన్సర్స్ వాళ్ళ యొక్క కళాశాల హాస్టల్స్ని ఇస్తామని చెప్పన్నారు. దాదాపు ఒక 200 మంది అఫీషియల్స్ ఉంటారు. వాళ్ళకి అక్కడ మనకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నామండి.